కళా విశారద కెవి సత్యనారాయణరావు గారు కూచిపూడి నృత్యంలో సుపరిచితులు, అలాగే రచయిత కూడా. సత్యనారాయణరావు గారు శ్రీ సత్య కూచిపూడి మరియు జానపద నృత్య అకాడమీని స్థాపించారు. అలాగే ఈయన శృతిలయలు, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం సినిమాలకు కూడా నృత్య దర్శకత్వం అందించారు. భరతముని అవార్డు కూడా గెలుచుకున్నారు. గౌరవప్రదమైన నాట్య కళా విశారద అనే బిరుదును కూడా పొందారు. ఈయన దేశ విదేశాలలో కూడా ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దత్తపీఠంలో ఆస్థాన విద్వాన్గా ఉన్నారు. డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ గారి అద్భుత రచన కాలార్చన. కాలము విశిష్టతను, కాల పరిమాణమును, పంచభూతముల సంచారము, 12 రాసుల గమనము, మానవ జాతిపై ప్రభావము, ఋతువుల వర్ణాలతో కాలపురుషుని నాయికను చేసి ఆ కాలపురుషునితో పంచభూతములు, 12 రాసులు, ఋతువుల సంచారము, వర్ణనలతో ముందు మణిద్వీపములతో జగజ్జని ఆది పరాశక్తి వర్ణన, అమ్మవారు కాల విశిష్టతను తెలియజేయడము, బ్రహ్మ, విష్ణు, శివులను మొదలగు అంశముతో ప్రయోగాత్మకంగా తయారు చేయబడిన ఈ కాలార్చన రూపొందించారు. ముందుగా నాట్య కళా విశారద కెవి సత్యనారాయణరావు గారి కూచిపూడి నృత్య ప్రదర్శనను తిలకిద్దాం. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం